నమస్తే. పేపర్ లీకేజ్ వ్యవహారం పైన మోదీ స్పందించడం జరిగింది. మోదీ స్పందించిందంటే నా ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఎక్కడన్నా మైకులో చెప్పడం కాదు. ఇక ఆయన చెప్తే మనకు తెలుసు కదా, ట్విట్టర్ వేదికగానే స్పందిస్తాడు. ఎందుకంటే 12 ఏళ్ళుగా ఒక్కటి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. సో ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా పేపర్ లీకేజ్లకు సంబంధించిన అంశం పైన ఆయన మాట్లాడుతూ ఏమని చెప్పిందంటే, దేశంలో నిరుద్యోగ యువత విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడమే తమ యొక్క ఉద్దేశం, లక్ష్యం అని చెప్పాడు. ఏది ట్విట్టర్లో. ఇప్పుడు నిజంగా పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీజేపీ పార్టీ ఒకవేళ కనుక విద్యార్థుల తరపు నుంచి ఆలోచించినట్టయితే ఉంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటిది దాదాపుగా 24 నుంచి 25 లక్షల మంది పేపర్ వాళ్ళు పరీక్షలు రాసిళ్ళు, నీట్ పరీక్షలు రాయడం జరిగింది. సో వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ కానీ ఢిల్లీలో ఈ విధంగా బగ్గుముంటున్నటువంటి తీరు ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి, లేకపోతే వీళ్ళని బర్తరఫ్ చేయాలి. చనిపోయినటువంటి దాదాపుగా 17 మందికి ₹1 చొప్పున పరిహారం ఇవ్వాలనేది డిమాండ్. ఈ డిమాండ్ల పైన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఏమని మాట్లాడిండు అంటే, ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నాం. ఈ లీకేజీలకి ఎవరు దీనికి పూనుకోవడం జరిగిందో, ఈ లీకేజీల వ్యవహారానికి ఎవరైతే తెరలేపిల్లో వాళ్ళని మేము శిక్షించేందుకు సంసిద్ధమైపోయినామని చెప్పేసి. మరి వాళ్ళు ధర్నాలు చేసిన తర్వాత మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు గుర్తొచ్చింది. వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే మేము నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు మా ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పేసి మీరు చెప్పడం వెనుక ఆంతర్యం ఏముంది? ఇక్కడ ఏమని రేటింగ్ ఉందంటే, యువతకు పీఎం మోదీ బిగ్ రిలీఫ్. ఏం రిలీఫ్ ఇచ్చినావు ఇప్పుడు యువతకి? మోదీ బిగ్ రిలీఫ్. ఏం బిగ్ రిలీఫ్? బిగ్ రిలీఫ్ అంటే నువ్వు బర్తరఫ్ చేసి ఆ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవడము, అలాగే పేపర్ లీకేజీ ఇక ఇంకోసారి ఉండదు అని చెప్పేసి బహిరంగంగా క్షమాపణ చెప్పినట్టయితే ఉంటే అది వాస్తవంగా కూడా ఒక బిగ్ రిలీఫే. ఇక ఇంకోసారి కాదు కావచ్చు అని చెప్పేసి నమ్ముతారు. ఇప్పుడు ఈ 12 ఏళ్ల కాలంలోనే దాదాపుగా 100ల కొద్ది పేపర్ లీకేజీలు అయిపోయినాయి. మరి ఎక్కడ బిగ్ రిలీఫ్? పేపర్ లీకేజ్ ఘటనపై సంచలన నిర్ణయం. పేపర్ల లీకేజ్ ఘటనపై సంచలన నిర్ణయం. ఏం సంచలనమైనటువంటి నిర్ణయం ఇది? సంచలనమైనటువంటి నిర్ణయం అంటే ఏ విధంగా ఉండాలి? అసలు మొత్తానికి ఆయనను బర్తరఫ్ చేయాలా, మళ్ళీ మంత్రివర్గంలోకి చోటు ఇవ్వకూడదు ధర్మేంద్ర ప్రధానికి. అది సంచలనమైనటువంటి నిర్ణయం. ఏది సంచలనమైనటువంటి నిర్ణయం అంటే, ఇగో ఆయనే ప్రధాని మోడీ ఎక్స్ అంటే ట్విట్టర్ వేదికకు ట్వీట్ చేసిందట. ఏమని ట్వీట్ చేసిందంటే, ఎంతటి వారినైనా మేము వదిలిపెట్టాం, అలాగే సో వాళ్ళకి కఠినమైనటువంటి ఎవరైతే ఈ వరుస పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను త్వరగతిగా పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్షలు పడేలా ఒక ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించడం జరిగింది. ఎవరైతే లీకేజీలో పాల్పడుతున్నటువంటి దీంట్లో దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా శిక్ష పడేందుకు మరి దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలి కదా. దాని పట్ల ఎట్లాంటి ప్రకటన లేదు. సో ఇంత లాఠీ చార్జీలు అవుతున్నాయి. ఢిల్లీ వేదికగా ఢిల్లీ వేదిక అంతా కూడా రణరంగంగా మారిపోయింది. బాష్పవాయువులు ప్రయోగిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి పట్ల ఎట్లాంటి ప్రకటన లేదు. ఏం ప్రకటన ఉన్నదంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఏర్పాటు చేస్తూ ఉన్నాం, నిరుద్యోగులకి అలాగే యువతకి పెద్ద బిగ్ రిలీఫ్ అని చెప్పేసి ఏదో ఒక ప్రకటన అయితే కనబడతా ఉన్నది. పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇక నిన్ననేమో కాక్రోచ్ పార్టీ వాళ్ళతో చర్చలు జరిపేందుకు అంటే రోజు ఒక రకంగా ఇదంతా కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. నిన్న జేపీ నడ్డా గారితో మీరు జేపీ నడ్డా నివాసానికి రాండి, మీతో చర్చలు జరిపేందుకు సంసిద్ధంగా ఉన్నారంటూ కొంతమంది పోలీసులతో ఎవరైతే ధర్నా చేస్తూ ఉన్నారో సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అధికార ప్రతినిధులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాడు, మీరు రాండి అని చెప్పేసి నిన్న జేపీ నడ్డా ఇంటికి రావాలని చెప్పేసి కోరిండు. అక్కడ కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు వెళ్ళలేదు ఆడికి. ఒకవేళ వస్తున్నట్టయితే మీరే ఇక్కడికి ధర్నా ఇక్కడ ఏదైతే జంతర్ మంతర్ దగ్గరికి రాండి, ఇక్కడనే చర్చిస్తాం, లేకపోయినట్టయితే ఇదే వేదికలో ఏదైనా తటస్థమైనటువంటి ప్లేస్ని ఎంపిక చేయండి తప్పించి మీ దగ్గరికి మేము రాము, మా దగ్గరికి మీరు వచ్చి చర్చలు జరపాలని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పిళ్ళు. వెయ్యాలేమో మళ్ళీ నేరుగా ఇక అది అట్లా అయితే లేదు కాబట్టి మోదీని ప్రధాని గారే నేరుగా రంగంలోకి దిగి ఆయనే ఒక ప్రకటన ఎక్స్ వేదికగా మేము ట్విట్టర్ వేదికగా ఏమని చెప్తున్నాడంటే, నేను ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి ఆయనే ఉక్కుపాదం మోపుతాం. వరుస పేపర్ లీకేజ్ ఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు నిందితులకు త్వరగతిగా
కఠిన శిక్షలు పడేలా చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత శాఖలు అధికారులకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో శరవేగంగా న్యాయం. అయితే పేపర్ లీకేజీలకు పాల్పడి లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్న క్రిమినల్ ముఠాలకు త్వరగా శిక్ష పడేలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడకుండా అడ్డుకట్ట వేయొచ్చని కేంద్రం భావిస్తుంది. సరే, ఇది మొదటిసారి, రెండోసారి అంటేనేమో సరే ఒక రకంగా ఉండేది. మీరు వచ్చిన కాంచి పదుల సంఖ్యలో పేపర్లు లీకేజీలు అయినాయి. మరి ఈ పదుల సంఖ్యలో మొదటిసారే పేపర్ లీకేజ్ అయినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కఠినంగా శిక్షలు వేసినట్టయితే ఇది జరగపోవు కదా. ఇప్పుడు వాళ్ళు ధర్నా అంతా కూడా ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో మొత్తం అంతా కూడా బీజేపీ పార్టీ పైన ఒక వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఒక నిరసనలు వెలువెత్తుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు గుర్తొచ్చింది అన్నాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అలాగే యువత అంతా ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది అన్నాడు వీళ్ళకి. సో ఈ నిర్ణయం విద్యార్థుల హక్కులు, ప్రయోజనాలను రక్షించే దిశగా తీసుకుంటున్న కీలక అడుగుగా వెల్లడించారు. ఈ క్రమంలో దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే మాకు ఏది ఎక్కువ కాదని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. విద్యార్థుల జీవితాలు, భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అన్నారు. వారికి చట్టపరమైన కఠిన శిక్ష అమలయ్యేలా చూస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఇప్పుడు మీరు అంటున్నటువంటిదే, మీరు పేపర్ల లీకేజీలకు పాల్పడినటువంటి వ్యక్తులని మేము కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈ లీకేజీల ద్వారా చాలామంది జీవితాలంతా కూడా ఆగమైపోయినాయి. చచ్చిపోయినటువంటి ఆ కుటుంబాలకి ₹1 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపైన ఎందుకు ప్రకటన లేదు మోదీ గారు? దీనిపైన కూడా ప్రకటన ఉండాలి కదా. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లో ఇలా ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలలో ఒక పక్కన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ పేపర్ల లీకేజ్ తర్వాత చచ్చిపోయినటువంటి నీట్ ఎగ్జామ్ రాసి దాని తర్వాత లీక్ తర్వాత మనస్తాపం చెందినటువంటి 17 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకి ₹1 చొప్పున పరిహారం ఇవ్వాలని చెప్పేసి చెప్పిండు. మీరు దానిపైన కదా కావాల్సినటువంటి ప్రకటన. సరే, మాట ద్వారా కాకపోయినా కానీ మీరు ఎప్పటికి చేసేటువంటిది ట్విట్టర్నైనా ప్రకటన చేసిన అయిపోవు కదా. ఆయనను మేము బర్తరఫ్ చేస్తున్నాం, వీళ్ళకి ₹1 చొప్పున పరిహారం ఇస్తున్నాం అన్నటువంటి ఒక ప్రకటన ఇస్తే బాగుండేదేమో. అది బిగ్ రిలీఫ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎంతో కొంత అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఆ ఉద్యమం ఏదైతే కొంత చల్లబడేది. కానీ దీని ద్వారా మాత్రమే యువత అంతా, కాక్రోచ్ వాళ్ళు కానీ ఇంకా మిగతా ప్రతిపక్షాలు కానీ వెనక్కి వస్తాయి ఈ ప్రకటనతో అనుకోవడం మాత్రం ఇది కొంత మూర్ఖత్వం అవుతుంది. సరే, ఏదేమైనా కానీ ఆయన ఓ ప్రకటన ఏంటంటే ఇప్పుడు గుర్తొచ్చింది అన్నట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళకు యువతకి మేము న్యాయం చేస్తాం, భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడకుండా మేము ఇప్పటి నుంచి జాగ్రత్త పడతాం అన్నటువంటి ఒక ప్రకటన అయితే కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.